అసలే లేవురా అంటే ఈ డబ్బాలు ఎందుకు మళ్ళీని? అప్పుడు మన వాళ్ళు వస్తారు, ఎవరు? మన బంధువులు, రక్త సంబంధులు వస్తారు. ఏమని? డబ్బాలకు నేను ఎట్టుకుంటాను, ఏమి ఇవ్వకపోతే బాగుంటుంది ఏంటి, మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం కదా, డబ్బాలకు నేను పెట్టుకుంటాను, బూరెలకు నేను పెట్టుకుంటాను ఏంటి, పులిహారకు నేను పెట్టుకుంటాను, చికెన్కి చెయ్యి నేను ఇస్తాను 50,000 ఇస్తే చెయ్యి, నువ్వు చెయ్యి, ఈ ఫంక్షన్ చెయ్యి, నేను ఇస్తాను 50,000 ఇస్తాను, నేను 25,000 ఇస్తాను. హాస్పిటల్లో రోగంతో ఉన్నావు అనుకో 10,000 లేవు, 10,000 అడిగినా లేవు అంటారు. మరి ఫంక్షన్కే 50,000 ఇస్తాను చెయ్యి. అందరూ అలాగే ఉన్నారు, ఏ బంధువులైనా అలాగే ఉన్నారు. ఎందుకంటే యేసుప్రభుని నమ్మిన మనము వాళ్ళ దగ్గర అడుక్కుని కార్యక్రమాలు చేసేటట్టు, వాళ్ళ దగ్గర మీద ఆధారపడేటట్టుగా ఎందుకున్నాము అంటే, ప్రభు దగ్గర శక్తి లేదా? అప్పిచ్చేవాడుగా ఉండాలి, అప్పు చేసేవాడుగా ఉండకూడదు అంటాడు. ఎందుకున్నాము అంటే, అసలు మనకు యేసు ప్రభుతో ఎలాంటి సంబంధం ఏర్పడింది? ఇప్పుడు ఆ భక్తి ఇడిచిపెట్టేసాం, ఆ ఆచారాలు ఇడిచిపెట్టాం, మళ్ళీ ఏదైనా సందర్భం జంపు చేస్తున్నాం అందులోకి. అంటే ఇక్కడ యేసు ప్రభుని సరిగ్గా ఎరగలేదు, పూర్ణసిద్ధి లేదు, అక్కడ పరిపూర్ణంగా అందులో లేవు, ఇందులో లేవు. 2 పడవల మీద కాలేసినట్టు ఉన్నాం అనమాట. ఇటు యేసు క్రీస్తు మార్గం అర్థం కాలేదు, ఇది అసలు అర్థం కాలేదు. ఇంకా ఇక్కడ ఏ అయోమయ స్థితిలో ఉన్నామో ఇక్కడ కూడా అదే అయోమయ స్థితిలో ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభు పేరు ఒకటే వచ్చింది తప్ప ఇక్కడ ఎలా ఉన్నామో ఇక్కడ కూడా అలాగే ఉన్నాం. దీన్ని క్లారిటీ రావడం కోసమే హెబ్రీ పత్రిక రాశాడు. ఆ రోజు వాళ్ళు యోధా మతంలో ఇలాగే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు అటు పాత మతం ఇటు కొత్త మతంలా కనబడుతుంది తప్ప ఇలా మార్గంలోకి రావట్లే, విశ్వాసంలోకి రావట్లే. అందుకనే 10వ అధ్యాయంలోనే పౌలు ఇలా అన్నాడు అనమాట. చూడండి, రోమా 10 చూడు, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష, వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నవి. కనీసం ప్రార్థన చేయండి మీ బంధువుల కోసం. వాళ్ళు ఫంక్షన్ చెప్పగానే పరిగెడుతున్నారు, కానీ ఎప్పుడైనా వాళ్ళ ప్రార్థనలు గుర్తొచ్చారా మీకు? ప్రార్థన చేస్తే వెళ్ళాలి, దేవుడు వెళ్ళమంటే వెళ్ళండి. మీరు ఉత్తప్పుడు ప్రార్థన చేయరు, కానీ ఫంక్షన్ చెప్పగానే మాత్రం తయారైపోతారు అప్పు చేసుకొని. తర్వాత చూడండి 2, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఏముంది? ఇప్పుడు మతంలో ఉన్నప్పుడు ఒక ఆసక్తి ఉంది కాబట్టి వాళ్ళు రోడ్లు కాసో ఇంటింటికి తిరిగి డబ్బులు పోజేసి కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళకే ఆసక్తి ఉంది, మనకే దేవుని వాళ్ళ ఆసక్తి ఉంది, అందుకని ఆదివారం వచ్చి కనపడుతున్నాం అప్పుడప్పుడు. సేమ్ అంతే, ఏమి మార్పు ఏమి లేదు. ఒక 10 రూపాయలు జోబులు పెట్టుకుని వచ్చేయడమే, బైబిల్లో పెట్టుకుని వచ్చేయడమే. ఎందుకు? ఆదివారం ప్రార్థనకి వెళ్ళాను, మరి కానుకేయాలి కదా, అందుకు 10 రూపాయల కాగితం పెట్టుకుని వచ్చేది. మార్పు ఏమి లేదు, సేమ్ ఆసక్తే. కానీ ఆ ఆసక్తి ఏమన్నాడు చూడండి, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. కనుక ప్రతి చోట ప్రతి ఒక్కరికి దేవుడంటే, దేవుని కార్యక్రమాలంటే ఆసక్తి ఉంది, కానీ ఆ ఆసక్తి దేవుని జ్ఞానానుసారంగా లేదు. అది ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి, 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అది అప్పుడు కానీ ఇప్పుడు కానీ దేనికి లోబడతలేదు? మరి దేన్ని స్థాపించాలని చూస్తున్నారు? స్వనీతి. నీకు ఇష్టమైతే వస్తావు, ఇష్టం లేకపోతే అంటే కుదరకపోతే మానేస్తావు. రావాలని అనుకో, నీకు నిష్ట లేదు, నిశ్చయిత లేదు, ఎందుకు వస్తున్నావో కూడా ఇప్పటికీ తెలియదు. ప్రారంభంలో భలే భక్తి చేసేసావు, చాలా ఆసక్తిగా ఉన్నావు. తర్వాత ఏమైంది? చల్లారిపోయింది, ఈటు తగ్గిపోయింది, సప్పం అడిపోయింది. ఈటు తగ్గిపోయిందంటే బతుకున్నాడని చచ్చిపోయాడని అర్థమా? చచ్చిపోయిన శవం ఈటుగా ఉంటుందా చల్లగా ఉంటుందా? చల్లగా ఉంటుంది. నీ హీటు తగ్గిపోయిందంటే అర్థం ఏంటి? చచ్చిపోయావని అర్థం, క్రీస్తు నుండి వేరైపోయావు. కానీ ఏదో వస్తున్నావు, అలాగా జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడివే. వస్తున్నావు ఎందుకు? బాప్తిసం పొందాను కదా అందుకు. ఒకవేళ చచ్చిపోతే నరకానికి పోతానేమో, చర్చికి వెళ్తే పరలోకం వెళ్తానేమో. ఇది జీవించట్లేదు ఎవరన్నా. వేడి తగ్గిపోయింది, వేడి చల్లారిపోయింది. అప్పుడు చూడండి, వారం నేను తీసుకెళ్తాంటే సువార్తకు వచ్చేసేవారు ఎక్కడెక్కడికోని. ఇప్పుడు అసలు ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడికి రమ్మండి, అక్కడి నుంచి 5 నుంచి ఈదికి రావట్లేదు. అసలు మీకు మళ్ళీ కరోనా వచ్చేయాలి అంతే, భక్తి పెరిగిపోతాయి.
ఎలా జీవిస్తారు? ఎలా జరుగుతుంది మేలు? క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చాడు, నిత్యమైన విమోచన సంపాదించాడు. ఈ సృష్టి సంబంధము కానిటువంటి అర్పణము తాను చేసినటువంటిది, హస్తకృతం కాదు, అంటే చేతులతో చేసేది కాదు, హృదయంలో విశ్వసించేది, ఆత్మనియమం. ఇక్కడ స్వనీతిని స్థాపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు దేవుని నీతి ఏంటి అన్నది ఎవ్వరూ వెతకట్లే, ఎవరో తెలుసుకోవట్లే. దేవుని నీతిని అనలేదు, స్వనీతిని స్థాపించాలని చూస్తున్నారు ప్రతి చోట, ప్రతి ఒక్కరు. వీళ్ళకి క్రీస్తు ఎటువంటి సంబంధం లేదు. క్రైస్తవుడు అనే మతంలో ఉన్నారు తప్ప వీళ్ళకి క్రీస్తు ఎటువంటి సంబంధం లేదు. గుర్తుంచుకోండి. తర్వాత చూడండి 4వ వచనం, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అర్థమైందా? విశ్వసించు ప్రతివానికి ఏమయ్యాడు? నీతి కలుగుటకు. క్రీస్తు ఏమయ్యాడు? ధర్మశాస్త్రానికంటే స్వనీతికి క్రీస్తు సమాప్తి. ఇక స్వనీతి అనేది అసలు దేవుడి దగ్గర పనిచేయదు, ఒప్పుకోడు. ఈ సృష్టి సంబంధమైనది ఏది కూడా ఆయన తీసుకోవట్లా. హస్తకృతములైనది నీ చేతులతో ఆయన సేవించబడేవాడు కాదు. ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో. ఆత్మలో ఆరాధించాలి, ఆత్మ ద్వారా ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. హృదయము మన హృదయము దోషారోపణ చేయకూడదు. మన మనసాక్షి పరిశుద్ధంగా ఉండాలి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయతతో యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానానికి రావాలి అన్నాడు. ఇది వస్తే జరుగుద్దా, మానేస్తే జరుగుద్దా? నేను అలా లేదు, ఇలా లేను, నేను రాను, నా వల్ల కాదు, నేను రాను అనుకునేదా ఈ భక్తి? అసలు ఏమీ లేదు. నువ్వు నమ్మితే విశ్వసించు ప్రతివానికి నీతి అన్నాడు. దేవుని నీతి ఆయన మాట నమ్మితే కలుగుతుంది. ఆ కలిగిన తర్వాత ఏం చేయాలి అన్నది, ఏం చేయకూడదు అన్నది ఆయన చెప్తాడు నీకు. అది దేవుని చిత్తం. ఏమైనా అర్థమైందా? ప్రతి ఒక్క విషయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, అంతేనా? వెళ్ళాలా, వెళ్ళకూడదా? చెయ్యాలా, వద్దా? మాట్లాడాలా, వద్దా? ఇదే కదా ప్రతి దాంట్లోనే. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అంతేనా? అప్పుడు మీకు మంచి ఆలోచన శక్తినిచ్చేవాడు ఎవరు అంటే మీ ఆత్మతో, మీ మనస్సాక్షి, మీ అంతరాత్మ కూడా సాక్ష్యం ఇచ్చి చెప్పేది ఏంటో మీకు అర్థమవుద్ది అన్నమాట. పరిశుద్ధాత్మ మీతో సాక్ష్యం చెప్తాడు అన్నమాట. ఎల్లు అని, ఎల్లొద్దు అని, చెయ్యి అని, చెయ్యొద్దు అని, నోరు మూసుకో అని, మాట్లాడు అని. ఎప్పుడు? స్వనీతితో కాదు, విశ్వాస మూలమైన నీతి. దేవుని నీతిని వెతికినప్పుడు, ఆయన స్వరం వింటున్నప్పుడు, ఆయన వాక్యం వింటున్నప్పుడు, సత్యం వింటున్నప్పుడు, సత్యవాక్యం వింటున్నప్పుడు, రక్షణ సువార్త వింటున్నప్పుడు ఏం జరుగుతుంది? మీ మనస్సాక్షి మీతో కూడా సాక్ష్యం ఇస్తుంది. మీ అంతరాత్మ మీతో కూడా సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధాత్మ మీ ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తాడు. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇది వెళ్ళొచ్చు, ఇది వెళ్ళకూడదు అని చెప్తాడు. అంచేత ఎవరిని, ఏ మనిషిని మీరు అడగక్కర్లా. మీరు వాక్యం వింటే చాలు. వాక్యమే దేవుని నీతి. నమ్మితే నీతి. విశ్వసించు ప్రతివానికి నీతి అన్నాడు. సత్యమును నమ్ముట వలన, సత్యమునకు విధేయులవుట వలన అన్నాడు. మీ మనసులు పవిత్రమవుతాయి, మీరు యథార్థమైన ప్రేమ కలిగి ఉంటారని చెప్పాడు. కాబట్టి దేవుణ్ణి, మనుషుల్ని కూడా అందరినీ ప్రేమించడానికి కావలసిన విశ్వాసం ఏంటంటే నిష్కపటమైన విశ్వాసం, నిష్కపటమైన సహోదర ప్రేమ అన్నాడు. నిష్కపటమైన విశ్వాసం నుండి అంటే దేవుణ్ణి నిష్కపటమైన విశ్వాసంతో మనము నమ్మినప్పుడు, దేవుని మాట నమ్మినప్పుడు మనలో నిష్కపటమైన విశ్వాసం కలుగుతుంది. కపట విశ్వాసం అంటే ఏంటి మరి? దేవుణ్ణి నమ్మి రారు సన్నిధికి, ఏదో ఒకటి ఆశించి వస్తూ ఉంటారు. ఎందుకు వస్తున్నారో కూడా తెలియని ఒక రకమైన విశ్వాసం అనమాట అది. అయోమయపు విశ్వాసం అన్నవ్వండి, లేకపోతే ఏదో ఒకటి అనవ్వండి, లేకపోతే భోజనాలు ఉన్నాయి రమ్మంటే వచ్చేది కానివ్వండి. తప్పుగా అర్థం చేసుకోకండి. అంటే ఉన్నాయంటేనే వస్తారు, భోజనానికి రండి అంటే వస్తారు. వాళ్ళకి ఏ విశ్వాసం కలుగుద్ది?
విశ్వాసంతో రావట్లేదు, మనం రమ్మన్నామని వచ్చారు భోజనానికి, అంతే. భోజనం కోసం వచ్చారని కాదు నేను చెప్పేది, తప్పుగా అర్థం చేసుకోకండి. కొంతమంది ఇలాగ అర్థం చేసుకుంటారు. భోజనం కోసం వచ్చారని కాదు, మనం రమ్మన్నాము భోజనానికి, వాళ్ళు వచ్చారు అంతే. మన మీద గౌరవంతో వచ్చారు. భోజనం వాళ్ళకి లేక రాలేదు, అర్థమవుతుందా? మనం రమ్మనకపోయినా ఏదో ఒకటి తింటారా తినరా? మేము ఎవరో లేక రాలేదు లేక వచ్చామని ఎవరు అనరు. అలా అంటే కూడా ఎవరు ఒప్పుకోరు. కానీ ఎలా వచ్చారు? మనం రమ్మన్నాము, మన మీద గౌరవంతో వచ్చారు. మనం ఎందుకు రమ్మనాలి? భోజనం కోసమా? తింటారానా? ఉచితంగా దొరుకుద్దిరా, తిందిగని రా అని రమ్మనాలా? వాళ్ళు స్వార్థ వినాలి, యేసు ప్రభు గురించి వినాలి. నిజమైన అక్షయమైన ఆహారం ఏంటో వాళ్ళు తెలుసుకొని ఈ క్షయమైన ఆహారం కొరకు వాళ్ళు మనకి ఇక్కడ రమ్మనపోయినా వాళ్ళ కష్టం వాళ్ళకి పడతారా? పడతారు. అంచేత దేవుని సన్నిధికి వచ్చింది ఎందుకంటే ఆయన ఎలా సేవించాలి, ఆయన ఎలా ఆరాధించాలి, ఆయన నీతి ఏంటి తెలుసుకొని మొదట నా రాజ్యము నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ ఏమంటే ఏం కావాలి మనిషికి అన్నీ ఎప్పుడు ఇస్తాడని చెప్పాడు? నా నీతి నా రాజ్యము. ఇప్పుడు ఆయన నీతి ఎక్కడ దొరుకుతుంది? ఆయన రాజ్యంలో దొరుకుతుంది. ఆయన రాజ్యం ఏది? భూమి మీద సంఘము. అంటే సంఘము అలాగే సమాజముగా కూడుట మానక అన్నాడు. కాబట్టి సమాజంగా కూడడానికి ఇక్కడికే రావాలని మేము ఆంక్షలు లేవు కదా. ఒక కాలు చెయ్యి సరిగ్గా పని చేయకపోతే ఒక నెల రోజులు తెలుస్తుంది మన బతుకేంటో. ఇప్పుడేమో పని ఉంది అని పని మీదే పెట్టేసి ఇంకా దేవుని వాక్యం మర్చిపోయి పరుగులెట్టేస్తున్నాం. పరుగులెట్టేటప్పుడు ఎప్పుడో కాలేజ్ అయ్యో ఏదో లాగేసింది అనుకోండి, ఏం చేయాలి? ఇంకా అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడమే. అప్పుడు ఎక్కడికి పరిగెడతాకలేదు, ఏం లేదు. కుక్క కంటే హీనమైన బతుకైపోతుంది. అందుకని ఆ భయంకరమైన పరిస్థితి రాకముందరే ఏమన్నాడు? అజ్ఞానుల వలె కాదు జ్ఞానుల వలె నడుచుకోండి అంటాడు. జ్ఞానం అంటే ఏంటనంటే యేసు ప్రభువుని నేర్చుకోవటం. యేసు ప్రభువుని నేర్చుకోవటం అంటే దేవుని నీతిని వెంటాడటం. మంచి గుర్తుపెట్టుకోండి. అది ఏదో నేను బతికేస్తున్నాను, ఈ పూటకు భోజనం చేసేసాం, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, రాసుకోవడానికి సబ్బు ఉంది, పౌడర్ ఉంది, చాలు మనకి అనుకుంటే మిమ్మల్ని ఎవరో ఏం చేయలేరు. ఇక్కడ 14 వచనం, ఎబ్రీ 9:14 చదవండి. ఇప్పుడు అంటే యేసు ప్రభు చేశాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషినిగా అన్నాడు. దోషిగా కాదు, నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. ఏంటి? ఏ రక్తము? అదే మన నీతిమంతులుగా చేసింది, దేవుని ఎదుటి నిలబెట్టింది. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి అన్నాడు. అవునా? నిర్జీవ క్రియలు, అన్నీ నిర్జీవ క్రియలే. మనం చేసేవన్నీ నిర్జీవ క్రియలే, అవన్నీ సృష్టి సంబంధమైనవే. కానీ యేసుప్రభు సంపాదించింది నిత్య విమోచన ఈ సృష్టి సంబంధమైందా? కాదు. చేతులతో చేసేదా? కాదు. చూడండి, నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను నిత్యుడగు ఆత్మ ద్వారా అన్నాడు. అంటే ఇప్పుడు మనలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ నిత్యము జీవించేవాడా? నిత్యము ఉంటాడా? యేసు ప్రభు నిత్యుడగు ఆత్మ ద్వారా అర్పించుకున్నాడు. ఎందుకు అంటే మనకు నిత్యము మనలో ఉండే పరిశుద్ధాత్మని ఇవ్వడానికి, మనం జీవించడానికి. చూసారా? అందుకని అన్నాడు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. ఆ పంపిన ఆ యేసు ప్రభుని విశ్వసిస్తేనే ఆ నిత్యుడగు ఆత్మ మనలో కూడా నివసిస్తాడు. ఆ ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. ఆ దేవుని ఆత్మ ద్వారా జీవించేవాడు దేవుని నీతిని బట్టి జీవిస్తున్నాడు, దేవుని రాజ్యంలో జీవిస్తున్నాడు. అండి, నిర్జీవ క్రియలు విడిచిపెడతాడు. కాబట్టి మన మనస్సాక్షిని ఎంత అన్నాడు? ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు. ఇది క్రొత్త నిబంధన అన్నాడు. ఈ నిబంధన యేసు ప్రభు ద్వారా ఆయన మనకు మధ్యవర్తిగా, ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నాడు. ఆయన మన పక్షాన ఎక్కడ ప్రవేశించాడు? ఇప్పుడు ఈ లోకంలో ఉన్న గుడారంలో కాదు, అతి పరిశుద్ధ స్థలంగా ఉన్న తండ్రి కుడి పార్శ్వన పరలోకంలోనే ప్రవేశించాడు. అదే మన ధైర్యంగా ఉండాలి. ఏంట్రా నీ ధైర్యం అంటే, యేసు ప్రభు నా పక్షాన పరలోకంలో ఉన్నాడు, అదే నా ధైర్యం అని చెప్పాలి.
అర్థమైందా? అది గుర్తు చేసుకోండి. బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నిందలు వచ్చినా, ఏమొచ్చినా యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? యేసుప్రభు మన కొరకు, మన పక్షాన, మన నీతిగా, ఏంటి, మన నీతిగా, మనం నీతిమంతులు అని చెప్తున్నాడు అక్కడ. ఆయన ఒకడ ఎందుకున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మన క్రియలను బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులము, పరిశుద్ధులము అని ఆయన రక్తం అక్కడ చెప్తుంది, సాక్ష్యం చెప్తుంది. దాన్ని బట్టి నీతిమంతులు. ఈ విశ్వాసులే నిలబడతారు, మిగిలిన విశ్వాసాలన్నీ కూలిపోతాయి. ఈ విశ్వాసమే నిష్కపటమైన ప్రేమ కలిగిస్తుంది. నిష్కపటమైన విశ్వాసం అది. ఆ విశ్వాసమే మనలో ప్రేమ కలిగిస్తుంది. ఆ ప్రేమ ఎవరికి కీడు చేయదు. ఆ ప్రేమ కలిగి ఉండటం ద్వారా దేవుని ధర్మశాస్త్రాన్ని మనం నెరవేరుస్తాం. ఇది ఆత్మనియమం, ఇది జీవమునిచ్చు ఆత్మనియమం. పాప మరణముల నియమం నుండి విడిపించే నియమం. విడిపించే నియమం వదిలేశారు, మళ్ళీ దానికి వెళ్ళి దానికి కాడి ఎత్తుకుంటున్నారు, మొయిలేని కాడిని. జీవము గల దేవుని సేవించుటకు క్రీస్తు రక్తము మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఇప్పుడు ఆయన శరీరం ప్రభు యొక్క రొట్టె, ప్రభు యొక్క పాత్ర. ఆయన శరీరం అనే తెర, ధర్మశాస్త్రం అనే తెర ద్వారా ఎక్కడ ప్రవేశించాం? ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి కదా. ఆ తెర సిరిగిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం? తండ్రి కుడి పార్శ్వన ఉన్నాం. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాం. ప్రవేశపెట్టింది ఎవరు? క్రీస్తు యొక్క రక్తం. ఏంటి? ఇప్పుడు ఆయన సముఖంలో ఉన్నామా లేమా? ఆయన ఎదుటున్నామా లేమా అన్నాడు. ఆయన క్రైస్తవుడు ఎవరు ఎదుటి జీవిస్తున్నాడు? అది నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించను. వెనక్కి తీస్తే నా ఆత్మకు సంతోషం ఉండదు అన్నాడు. దేవుని ఆత్మకు సంతోషం లేకపోతే మీకు సంతోషం ఉంటుందా? ఉండదు. అందుకని దేవుని రాజ్యం అంటే మాటలు కాదు, భోజనం కాదు, పానం కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందల ఆనందం. ఈ ఆనందం నీలో లేదంటే నీలో క్రీస్తు లేడు, నీ క్రీస్తు సంబంధం లేదు. నువ్వు ఆలోచన మళ్ళీని ఈరోజైనా మళ్ళీ తిరిగి బతుకు. ఎందుకంటే దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. దేవుడు నీకు ఇంకా నీ మీద దయ చూపుతున్నాడు. దేవుని కృప నీ మీద ఇంకా మెండుగా ఉంది. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం విను, వింటే జీవిస్తావు. అంటే దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంక ఉంచాడు అంతే. లేకపోతే చాలా మంది బలహీనులు, రోగులు నిద్రిస్తున్నాడు. ఇప్పుడు బలహీనతలు ఉన్నాయా? రోగాలు ఉన్నాయా? అయితే వాక్యం శ్రద్ధగా విను. ఆయనే స్వస్థత కలిగించేవాడు. మనసాక్షి శుద్ధి అయితే పరిశుద్ధాత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తే, శుద్ధిగా ఉన్నప్పుడు శరీర రోగం, బలహీనత కూడా పోతుంది. మొదట అసలు ముందు రోగం ఎక్కడుందండి? హృదయంలో అన్నాడా లేదా? హృదయము అన్నిటికంటే ఘోరమైన విశ్వాస హృదయం కూడానా? కాదు. వాస్తవానికి విశ్వాస హృదయం మోసకరమైనది కాదు, కానీ మోసకరమైన శరీరమైన మోసంలో పడిపోతున్నాడు, శరీరం మాయలో పడిపోతున్నాడు, కాబట్టి మోసపోతున్నాడు. విశ్వాస హృదయం శుద్ధి అయింది. శుద్ధైన హృదయం మంచి మనసాక్షిని ఇస్తుంది. కానీ మంచి మనసాక్షిని త్రోసేస్తున్నావు కాబట్టి మరలా మోసకరమైన హృదయం మాట వింటున్నావు. గుర్తుపెట్టుకోండి, యేసు రక్తం ఉంది. ఏముంది? ఉందా లేదా? తెర లోపల ప్రవేశించడానికి ధైర్యం కలిగిందా లేదా? కలిగింది. ఎందుకంటే మనకంటే ముందుగా ఆయన ప్రవేశించాడు. ఎక్కడ? దేవుని సముఖంలో, పరలోకంలో ప్రవేశించాడు. మనకు ధైర్యం ఉంది. ఈ ధైర్యంతో జీవించండి. ఇటు ధైర్యంతో జీవించండి. ఒక్క ఆత్మ ద్వారా మనందరము తండ్రి సన్నిధికి చేరగలిగాం. కాబట్టి మనందరం పొందిన ఆత్మ ఒకే ఆత్మ, పరిశుద్ధాత్మ, సత్యస్వరూపమైన ఆత్మ, ఆదరణకర్త అయిన ఆత్మ, ఈ క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ. కాబట్టి ఆ ఆత్మ మన శరీరాలను కూడా ఏం చేస్తాడు? చావునకులో నేను ఈ శరీరాలను కూడా జీవింపజేస్తానని చెప్పాడు. అలా జీవించడానికి ఆ పరిశుద్ధాత్ముడు మనకు ఎల్లప్పుడూ మనలో ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీ ఘననామం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ విన్న మాటలు అందరి హృదయాల్లోనూ మీరు స్థిరపరిచారని, యేసుక్రీస్తు రక్తం ఇచ్చిన మనస్సాక్షిని బట్టి నాయనా, మీ ఎదుట మనస్సాక్షి విషయంలో నాయనా మరి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై, ప్రోక్షించబడిన హృదయములు గలవారమై, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరముల కలవారమై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చితి కలిగి యథార్థమైన హృదయంతో మేము దేవుని మీ సన్నిధానానికి చేరి రావాలని ఆయన మీరు జ్ఞాపకం చేసి మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. అక్కడ కోడెల రక్తము, మేకల రక్తము,
ఆవుదూడ బూడిద చల్లినప్పుడు శరీర శుద్ధి కలగజేసిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా ఆయన తను తాను అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము మేము నిర్జీవ క్రియలను విడిచిపెట్టే విధంగాను జీవము గల దేవుడు అయిన మిమ్మల్ని సేవించడానికి మా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంటుండగా మీరు ఇచ్చిన ఈ మంచి మనస్సాక్షిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తునందు నాయనా మరి మేలు అనుభవించడానికి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు మమ్మల్ని వారసులుగా చేశారని నాయనా క్రీస్తులో ఉన్న వాటిని తెలుసుకుని పొందుకునేటువంటి మీ రాజ్యములో మీ సంఘములో మీ శరీరంలో యేసుక్రీస్తు శరీరంలో మమ్మల్ని భాగస్థులుగా చేసినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన శరీరం అనే తెర ద్వారా నాయన ఆయన రక్తాన్ని బట్టి మీ యొక్క అతి పరిశుద్ధ స్థలములో మేము ప్రవేశించడానికి మీ సన్నిధానంలో ప్రవేశించడానికి మీతో సహవాసం కలిగి ఉండడానికి యేసుక్రీస్తు వారుగా ఉండడానికి దేవుని పిల్లలుగా జీవించడానికి ఆయన మీ ఎదుట నీతిమంతుని వాడు విశ్వాస మూలంగా జీవించును అని ఆ జీవించే జీవితంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందులకై క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమును బట్టి స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్.